ఓకే, రెడీనా? ఓకేనమ్మా. మా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. జనరల్గా గుంటూరు పార్లమెంట్ ఏరియాలో ఎవ్రీ 1 వీక్, ఎవ్రీ 3 to 4 వీక్స్కి ఓవరాల్గా జరిగే వర్క్స్ అన్నిటి మీద ఎమ్మెల్యేలు, కమిషనర్ గారు, మేయర్ గారు అందరం కూర్చొని ఒక రివ్యూ చేసుకుంటాం. సమస్యలన్నీ డిస్కస్ చేసి డిపార్ట్మెంట్లన్నింటినీ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి వాటన్నిటిని ఫిక్స్ చేసుకొని వర్క్లన్నీ ఒక పద్ధతి ప్రకారం టైం ప్రకారం వెళ్లే విధంగా ప్లాన్ చేసుకుంటాం. అందులో పార్టీ ఈ రోజున 1 by 1 తీసుకుంటే శంకర విలాస్ బ్రిడ్జ్ మీరు చూస్తూ ఉంటే 2 పిల్లర్ల వరకు కాంక్రీట్ అయిపోతుంది ఇక 2-3 డేస్లో. అరౌండ్ August 9th తర్వాత కంప్లీట్గా ఈ బ్రిడ్జిని ఆపేయాలనేటువంటి ఒక ప్లాను. 9th నుంచి అది డెమాలిషన్ చేసి మిగిలిన పిల్లర్స్ వర్క్ స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 134 స్ట్రక్చర్స్ ఉంటే అందులో 74 మెంబర్స్ వరకు కన్సెంట్ ఇచ్చారు. కొంతమంది కోర్టులకు వెళ్ళారు, కోర్టుల్లో ఫైట్ చేస్తూ ఉన్నాం. మిగిలినవి కూడా స్లోగా వర్క్ చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రిక్ పోల్స్ షిఫ్టింగ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నిటిని 1 by 1 క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అదేవిధంగా నందివెలుగు ROP తీసుకుంటే వర్క్ అంతా కూడా మొన్న 10 రోజుల క్రితం శంకుస్థాపన చేసాం. మెటీరియల్ అంతా వచ్చింది, వాళ్ళు వర్క్ మొదలు పెడతా ఉన్నారు. దాదాపు 8 monthsలో కంప్లీట్ చేసి ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు అక్కడ ఒక మనీ హోటల్ సెంటర్ దగ్గర కల్వర్ట్ ఒకటి బిల్డ్ చేయాలి. దానికి ఎస్టిమేట్స్ R&B వాళ్ళు 3 to 4 daysలో ఇస్తే దాన్ని కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్ phase 3 వచ్చేటప్పటికి ఇందులో 3-4 ఇష్యూస్ ఉన్నాయి. రైట్ ఆఫ్ వే బౌండరీస్ వాల్స్ ఫిక్స్ చేయటం, అదేవిధంగా అక్కడ ఇంకా కొన్ని 41 స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవి కూడా తీసేయాలి. టెండర్స్ వచ్చేటప్పటికి రేపు 7వ తారీఖుకి టెండర్స్ కంప్లీట్ అవుతాయి. అది కూడా అయిపోతే మోస్ట్ లైక్లీ సెప్టెంబర్లో ఇన్నర్ రింగ్ రోడ్ phase 3 వర్క్ స్టార్ట్ చేయాలని. తర్వాత మల్టిపుల్ రూరల్ రోడ్డు డెవలప్మెంట్ ఉన్నాయి. ఇవేంటి శారదా కాలనీ రోడ్డు, బ్రాడీపేట రోడ్డు, నెహ్రూ నగర్ ఇవన్నీ ఉన్నాయి మల్టిపుల్ రోడ్స్. వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసాం. ఇందులో LC నంబర్ గేట్ 3 దగ్గర ఆల్టర్నేట్ రోడ్డు వచ్చేటప్పటికి అది టెండర్స్ అన్నీ అయిపోయినాయి. 1 వీక్లో అది కూడా వర్క్ స్టార్ట్ అవబోతూ ఉంది. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ కూడా వర్క్ స్టార్ట్ అయితే మనకు అక్కడ ట్రాఫిక్ అవుతుంది కాబట్టి ఒక ఆల్టర్నేట్ రోడ్ ఆటో నగరును అగతవరపాడు ఈ రెండింటిని కనెక్ట్ చేసేటువంటి ఒక ఎక్స్ట్రా రోడ్డు. అదేవిధంగా ఇష్యూస్ ఉన్నటువంటి నార్ల వెంకటేశ్వరరావు గారి ఆడిటోరియం, అందులో గవర్నమెంట్ పంపించిన తర్వాత చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి బ్యాక్, మళ్ళీ అవి ఫిక్స్ చేసి పంపిస్తున్నాం. PVK నాయుడు వెజిటబుల్ మార్కెట్ వచ్చేటప్పటికి ప్రీవియస్గా చేసినటువంటి డిజైన్ చాలామందికి నచ్చలేదు. సో దాన్ని మళ్ళీ ఇమీడియట్గా రివైజ్డ్ వర్క్ చేయాలనుకున్నాం. అదేవిధంగా ఈరోజు NTR మానస సరోవరం నేచర్ పార్క్ చూసాం. దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఏ విధంగా తీసుకువెళ్ళాలి. అదేవిధంగా నల్లపాడు ట్యాంకు, బొంగరాల బీడు ల్యాండ్ ఈ రెండు కూడా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయి. అవి రేపు పేపర్ మీద వచ్చిన తర్వాత కమిషనర్ గారు కొని వాటిని డెవలప్ చేయటం. అదేవిధంగా గోరంట్ల వాటర్ ట్యాంక్ ఇన్కంప్లీట్గా ఉంటే పాత కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేశారు. అవంతా చేసి 3 వాటర్ ఈ కొత్త టెండర్ ఒకటి పిలుస్తూ ఉన్నారు. ఇదే విధంగా ఈ గోరంట్ల వాటర్ ట్యాంకర్ కాకుండా వేరే వాటర్ ట్యాంకర్స్ కూడా అక్కడక్కడ కప్పులు పోయినాయి, ఒక 3 ఉన్నాయి. వాటన్నిటిని 3 ట్యాంకర్స్ కూడా టెండర్స్ పిలుస్తూ ఉన్నారు. అందులో BR స్టేడియం ట్యాంకు 2 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా టెండర్స్కి వెళ్ళినాయి. అవి కూడా వర్క్ త్వరలో స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా అక్కడక్కడ క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి వర్క్స్లో. ఓల్డ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో రోడ్స్ కానీ అవన్నీ వాటిని కొంచెం ఇంప్రూవ్ చేయమని అడిగాం. ఇందులో ఇంకోటి మంచి ఆనందించదగ్గ విషయం ఏంటంటే మొదటిసారిగా అందరు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు అందరూ కూడా శానిటేషన్ ఇంప్రూవ్ అయిందని చెప్పి అందరూ ఆనందంగా చెప్పారు మొదటిసారి 1 yearలో. దానికి ముఖ్యంగా కమిషనర్ గారిని కానీ మేయర్ గారిని అందరినీ కూడా ఈ అధికారులను అందరినీ కూడా అభినందించాలి. రేషనలైజేషన్ చేయటం, ఎక్స్ట్రా వర్కర్స్ని తీసుకురావటం, ప్రతి వార్డుకి ఒక ట్రాక్టర్ని అలొకేట్ చేయటం, అడిషనల్ డస్ట్బిన్స్ పెట్టడం, కార్పొరేటర్స్ని ఇన్వాల్వ్ చేయటం, ఇవన్నీ చేయటం వల్ల ఈ రోజున శానిటేషన్ చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ఎక్కడ సర్వేలు చేసినా కూడా గుంటూరు నంబర్ 1 వస్తూ ఉంది. అయితే ఇంకా ముందుకు తీసుకువెళ్తాం దీన్ని. డ్రైనేజ్ క్లీనింగు, వాటర్ పైప్ లైన్ లీకేజెస్ వీటన్నిటిని ఏ విధంగా కొంచెం నీట్గా ఉండే విధంగా చూసుకోవాలి, ఇమీడియట్గా ఫిక్స్ చేయాలనే దాని మీద కార్పొరేటర్స్ని వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలనుకున్నాం. ఇప్పుడు ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ ఒక స్టేజ్కి వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ బ్యూటిఫికేషన్ ఆఫ్ పార్క్స్, పెడెస్ట్రియన్ పార్క్స్, గ్రీన్ వేస్ ఆన్ డివైడర్స్, ఎవెన్యూ ప్లాంటేషను, ఫౌంటైన్స్, డెవలప్మెంట్ ఆఫ్ పార్క్స్ ఇవన్నిటిని కూడా వీళ్ళు మేయర్ గారు తర్వాత కమిషనర్ గారు కూర్చొని నెక్స్ట్ ఒక 2-3 వీక్స్లో DPRలు అవన్నీ తయారు చేస్తే 1-2 monthsలో వాటిని కూడా ముందుకు తీసుకువెళ్ళే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా అక్కడక్కడ
కుక్కల సమస్య ఉంది, అది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ, దాన్ని ఎలా చేయాలి. అదేవిధంగా మనం చాలా స్వీపింగ్ మిషన్స్ తీసుకొచ్చాం. అదేవిధంగా ఈరోజు పాట్ హోల్ మిషన్. ఈ మిషనరీని ఆపరేట్ చేసేటువంటి వ్యక్తులు కూడా ఇంపార్టెంట్. వాటిని కెపాసిటీ బిల్డింగ్ ఎలా చేయాలనే దాని మీద కొంత వర్క్ చేస్తూ ఉన్నాం. ఇష్యూస్ ఉన్నాయి కొన్ని. రెడ్డిపాలెం రోడ్లో అయితే ఇది మాస్టర్ ప్లాన్కి తగ్గట్టుగా కాకుండా కొంతమంది ఆక్యుపైడ్ ఉన్నాయి. దాన్ని మనం క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే దాని మీద కొంత వర్క్ చేసాం. అదేవిధంగా 3 వంతెనల బ్రిడ్జ్ దగ్గర వర్షం హెవీగా పడ్డప్పుడు వాటర్ క్లాగ్ అవుతూ ఉంది. దాన్ని కంప్లీట్గా పర్మనెంట్ సొల్యూషన్ చేయాలంటే దాదాపుగా 200 ఎన్క్రోచర్స్ ఏవైతే ఉన్నారో ఆక్యుపైడ్ పీపుల్, వాళ్ళకి ఏ విధంగా రీహాబిలిటేట్ చేస్తే కానీ అది లాంగ్ టర్మ్లో పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురాలేం. దాన్ని ఏ విధంగా వర్క్ చేయాలనే దాని మీద కొంత డిస్కస్ చేసాం. అదేవిధంగా చిన్న చిన్న ఇష్యూస్ అక్కడక్కడ ఉన్న వాటిని అన్నిటినీ కూడా డిస్కస్ చేసి ఓవరాల్గా కొన్నిటికి ఒక స్పష్టమైన ప్రణాళిక కోఆర్డినేషన్ తోటి ఈ రోజున ముందుకు వెళ్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమంలో సహకరించిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో పాటు ఒక చిన్నది పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది సార్. గుంటూరు రావాలంటే ఎవరైనా గుంటూరు అంటున్నారు. ట్రాఫిక్ అంటే ఒకటి ట్రాఫిక్ రోడ్ల మీద పెట్టేస్తున్నారు సార్. ఎక్కడ పెడితే అక్కడ పెట్టేసి ఉన్నాయి అంటే బ్రాడీపేట మల్టిపుల్ ప్లేసెస్లో డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. రోడ్ వర్క్స్, బ్రిడ్జ్ వర్క్స్ ఇవన్నీ జరగడంతో మీకు ఒకసారి ఎక్కువగా అనిపిస్తూ ఉంది. డెఫినెట్గా అది కూడా ఇంకో రోజు కూర్చుంటాం. ఇవాళ కూడా కొంత డిస్కస్ చేసాం. దాన్ని ఇంకొంచెం స్ట్రీమ్ లైన్ చేస్తాం. పెట్టేసి వెళ్ళిపోతున్నారు సార్ బ్యాంకుల్లోకి. బ్రాడీపేట రోడ్ల మీద, నడి రోడ్ల మీద ఉదయం పూట అయితే అసలు నరకమే సార్. పిల్లలు స్కూల్ బస్సులు కూడా కొత్తపేట అది క్లియర్ చేయకుండా పడేస్తే దానికి ఇబ్బంది సార్. ట్రాఫిక్ పడేస్తే బాగుంటుంది. ఓకే. అది పికప్ వ్యాన్స్ అని పోలీస్ వాళ్ళు చేస్తారు సార్. ఏదైనా అనాథరైజ్డ్ పెడితే దాన్ని తీసుకెళ్తారు. పెనాల్టీ పనిచేయండి సార్. ఆ వెహికల్ 2 తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టాలంటే దెబ్బలు తింటారు. ఓకే, తప్పకుండా అమ్మా చేస్తాం. ఇంకొక చిన్న విషయం ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో మైనారిటీ వ్యవహారాల కమిటీ చైర్మన్గా మన నజీర్ గారు నియమితులయ్యారు. వారికి గుంటూరు ప్రజల తరఫున రాష్ట్రంలో మైనారిటీల పట్ల ఉన్నటువంటి అభిమానానికి తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. కాబట్టి వారిని ఒకసారి మేము అభినందిస్తాం. నజీర్ గారికి గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి మైనారిటీలను రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం వెళ్దాం. ఒక్క నిమిషం.